కలిగిన నియోజకవర్గాల్లో ఏలూరు ఒకటి. గతం నుంచి కూడా ఏలూరులో ఏ పార్టీ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ పార్టీయే రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది. అలాంటి ఏలూరు నియోజకవర్గంలో 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తాను చాటేందుకు అన్ని రాజకీయ పార్టీ నాయకులు పావులు కలుపుతున్నారు. అధికారిక వైసీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆళ్ల నాని ఉన్నారు. మొదటి 2.5 సంవత్సరాలు నానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో చురుగ్గా అభివృద్ధి పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. గడప గడపకు కార్యక్రమం చేపట్టి ప్రజల ముందుకు వెళ్లి ప్రజల సమస్యల్ని పరిష్కరించారు. ఎప్పటికప్పుడు ప్రజా అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చారు. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచే విధంగా ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి ఏలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో తిరుగుతున్నారు. జనసేన, బీజేపీ నాయకులు సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలాబలాలపై ఏలూరు నుండి మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం అందిస్తారు. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాల్లో ఏలూరు జిల్లా ఒకటని మనం చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా మన ఏలూరులో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో ఒక ఎత్తు అయితే ఏలూరు నియోజకవర్గం ఒక ఎత్తు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు జరుగుతున్న ఎన్నికల్లో, గతం నుంచి జరుగుతున్న ఎన్నికల్లో చూసుకున్నట్టయితే ఏలూరు నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో అదే పార్టీ అభ్యర్థి రాష్ట్రంలో కూడా అధికారం చేపట్టే నానుడు అయితే గట్టిగా వినిపిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ వైసీపీ నుంచి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కింద బడేటి బుజ్జి గారి సోదరుడు బడేటి చంటి కూడా ఇటు పోటీలో ఉన్నారని మనం చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా ఏదైనా చూసుకుంటే ఏలూరు నియోజకవర్గంగా సుమారు 2,10,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లు కూడా గతం నుంచి కూడా ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీకి, ఇంకో 5 సంవత్సరాలు ఒక పార్టీకి అధికారం ఇచ్చుకుంటూ వస్తున్నారు. దీనిలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసినటువంటి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ని 2,500 నుంచి పోస్టల్ బ్యాలెట్ మొత్తం కలిపి 4,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. అంటే ఇప్పుడు ఈ 2004 ఎలక్షన్ చూసుకున్నట్టయితే ఏ అభ్యర్థి, టీడీపీ కూటమి అభ్యర్థి, అదేవిధంగా వైసీపీ అభ్యర్థి కూడా మాదే విజయం అంటూ ముందుకు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అంటే వైసీపీ అభ్యర్థి చెప్పే మాట ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి. అదేవిధంగా నియోజకవర్గంలో నేను గతంలో వైసీపీలో ఉన్నటువంటి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్కి గతంలో 2019 గెలిచిన తర్వాత అతనికి మంత్రి పదవి ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి బాధ్యతలు చేపట్టిన నుంచి ఏలూరు నగరంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి మంత్రిగా ఉన్నా సరే తన శాఖని ఎప్పటికప్పుడు పనితీరును చూసుకుంటూ ఏలూరు నియోజకవర్గం ఉన్న ప్రజలను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి వచ్చే సమస్యలను పొద్దున్నే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇంటికాడే ఉండి ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళ వెంటలు తీసుకున్న తర్వాత వాళ్ళ సమస్య పరిష్కరించే దిశగా కూడా అతను ఆలోచన చేశారు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, నేను చేసినటువంటి కార్యక్రమాల దృష్టిలో ఏలూరు నగరంలో, ఏలూరు నియోజకవర్గంలో విజయడంక ఖచ్చితంగా వైసీపీ మోగిస్తుందని ఒక పక్క చెప్తుంటే, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి బడేటి చంటి కూడా ఖచ్చితంగా ఈసారి ఏలూరు నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తామని కూడా ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఎందుకు చెప్పుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా చేశాడు, రోడ్లు లేకుండా చేశాడు. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా కొన్ని అడ్డంకులు పెట్టేసి కొంతమందికి సంక్షేమ పథకాలు కూడా రానివ్వకుండా చేశారు అని వాళ్ళ ఘంటాపదంగా చెప్తున్నారు. అదేవిధంగా ఈ అలయన్స్ లో అదేవిధంగా జనసేన నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా టీడీపీకి గట్టిగా మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా కలిసినటువంటి బీజేపీ కూడా మద్దతు ఇవ్వడంతో 3 పార్టీలను కూడా ఏకం చేసుకుని ఏలూరు నియోజకవర్గంలో గతంలో ఏదైతే మా అన్నగారు గెలిచినటువంటి మెజార్టీతోనే కూడా ఏలూరులో కూడా మరోసారి నేను టీడీపీ తరఫున గెలుస్తానని కూడా బడేటి వరంగా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా 2 అభ్యర్థులు కూడా చూసుకుంటే ఎవరికాలే విజయం సాధిస్తామని చెప్పి దూసుకుని ముందుకు ప్రచారంలోకి వెళ్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ముందు తీర్పు ఇవ్వాల్సింది ప్రజలు కాబట్టి ప్రజల మనసులో ఏది ఉందని తెలుసుకోవడానికి కూడా మరింత కాలం మనం వెయిట్ చేసిన అవకాశం ఉంది. రాజకీయ తిరుపతిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి, ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ఇద్దరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో అధికార పార్టీ నుంచి జనసేనలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరే వారి సంఖ్య జోరందుకుంటున్నాయి. ఇక తిరుపతిలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుందో మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. తిరుపతిలో ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే గత నెల 13న తిరుపతిలో ఆరణి శ్రీనివాస్ పేరు ప్రకటించబోతున్నారు అన్న తరుణంలో
ఆయన కొంతమంది వ్యతిరేకించిన పరిస్థితి అయితే దాని తర్వాత ఆయన ఫ్లెక్సీలు కూడా నగరంలో ఏర్పాటు చేసి గోబ్యాక్ ఆరణి శ్రీనివాస్ అందరూ కూడా వేసిన పరిస్థితి అయితే మరుసటి రోజు నుంచే ఆయన తిరుపతికి రావడం కపిలేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే ముందు నుంచి కూడా సరే ఆయనకి అటు జనసేన కార్యకర్తలు కానీ అటు టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా సరే సహకరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వాళ్ళందరినీ కూడా సరే బుజ్జగించి కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని వాళ్ళతో అంతా చర్చలు జరిపిన తర్వాత ఆయనైతే రోజుకి ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత 4 రోజులకు ముందు కూడా సరే సుగుణమ్మని కలుపుకోవడం, సుగుణమ్మ కూడా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా ఆయనకి మద్దతు కూడా పలకడం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా సరే కొంతమంది మద్దతు పలికినప్పుడు కూడా సరే అటు ప్రచారంలో దూసుకోబోతున్నప్పుడు కూడా సరే ఇప్పటికే ఒక 4-5 మంది సీనియర్ నాయకులు ఏదైతే నాయకులు కూడా ఆయన వాళ్ళు బుజ్జగించే పరిస్థితిలో ఉండే ఇప్పటి వరకు కూడా సరే వాళ్ళు వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. ఆయన చెంత చేరిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడికక్కడ ఆరణి శ్రీనివాస్ ప్రచారంలో అయితే దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. అదే స్థాయిలో తిరుపతిలో అయితే జనసేన ఆ కూటమి అభ్యర్థికి ధీటుగా ఏదైతే అభ్యర్థి ఉన్నాడో భూమన అభినయ్ రెడ్డి అధికార పార్టీకి సంబంధించిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే బరిలో ప్రచారంలో కూడా ఆయన కూడా దూసుకుపోతున్న పరిస్థితి అయితే ఓ పక్క టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన తనయుడికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ నగరం అంతా కూడా సరే ప్రతిరోజు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా అభినయ్ రెడ్డి కూడా పాల్గొంటూ ఏదైతే అధికార పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ కూడా సరే ప్రజల్లో వాళ్ళు ఓటు అడుగుతూ కూడా సరే వెళ్తున్న పరిస్థితి అయితే. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి ఏదైతే తమ అభివృద్ధి చేస్తుంటేనే తన బిడ్డ అభివృద్ధి చేయగలుగుతాడు రాబోయే రోజుల్లో అయితేనే ఓటు వేయండి లేకపోతే ఓడించండు అంటూ కూడా సరే బహిరంగంగా కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసిందో తిరుపతి నగరాన్ని ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్ల ద్వారా ఏ విధంగా అయితే నిర్మించామో ప్రజలకు ట్రాఫిక్ సమస్య కావచ్చు ఏదైతే తాగునీటి సమస్య కావచ్చు ఇలాంటివన్నీ కూడా సరే ప్రజలకు చేరువయ్యే విధంగా ఎలాంటి అభివృద్ధి చేశామో తిరుపతిని కూడా అటు వాళ్ళు ప్రతిరోజు ఇంటింటి ప్రచారంలో వెళ్ళి చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా తన బిడ్డను గెలిపించండి దీనికంటే మునుపటి కంటే కూడా ముందు రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తారు అంటూ కూడా సరే భూమన అభినయ్ రెడ్డికి ఓటు వేయాలనేసి కూడా సరే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా అభినయ్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అదే ధీటుగా కూటమి అభ్యర్థి కూడా ప్రచారంలో ఆరణి శ్రీనివాస్ తీసుకెళ్తే ఆరణి శ్రీనివాస్ ప్రతిరోజు కూడా సరే తిరుపతి నగరంలో పర్యటిస్తున్నారు, వాకర్స్ని కలుస్తున్నారు, ప్రముఖ డాక్టర్స్ని కలుస్తున్నారు. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన పెద్దలతో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కార్మిక సంఘాలతో మాట్లాడడం జరుగుతుంది. అదే అందరిలో కలుపుకొని తనంతో కూడా సరే ఏదైతే లోకల్ నాన్ లోకల్ ఏదైతే నినాదం తిరుపతిలో కొంతమంది లేవనెత్తారో ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ కూడా సరే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే భూమన అభినయ్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తాము, అదేవిధంగా గెలవడమే కాదు గెలవడం పెద్ద సమస్య కాదు, మెజారిటీ 1,00,000 పై రావాలంటూ కూడా సరే ఆరణి శ్రీనివాస్ మెజారిటీ దిశగా పోతున్నామంటూ కూడా సరే ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. ప్రజలు ఏ పక్క ఉన్నారు వేచి చూడాల్సింది. అంటే అధికార పార్టీనే మళ్ళీ గెలిపించబోతున్నారా లేకపోతే మరోసారి ఈసారి అయినా మార్పు కోరబోతున్నా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుపతిలో. కెమెరామెన్ సురేష్ గిరినా 6 TV తిరుపతి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులోని నూతనంగా నిర్మించిన గృహంలో పంచాంగ శ్రవణం గృహప్రవేశం అట్టహాసంగా అభిమానుల కోలాహలాల నడుమ పూర్తి చేశారు. క్రోధినామ సంవత్సరం ప్రజలందరికీ మేలు చేయాలని, ఉద్యోగులకు ప్రతి నెల జీతం 1వ తేదీన వచ్చేలా కలిసి రావాలని, తమ సారథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. అనంతరం నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశాల అనంతరం గొల్లప్రోలు నుంచి రాజమండ్రికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న సేనాని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ షేపురోల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఉదయాన్నే హెలికాప్టర్ ద్వారా ఆయన గొల్లప్రోలు చేరుకున్నారు. అక్కడి నుంచి నూతన ప్రవేశం పంచాంగ శ్రవణం పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావన తనకు తొలుత రాలేదని, అయితే చేబ్రోలుకి చెందిన ఓదూరు నాగేశ్వరరావు తన తనయుడు తనకు హైదరాబాద్ వచ్చి ఖరీదైన మామిడి పండ్లు తనకు బహుకరించారని, తన అభిమానులు తన గురించి ఆసక్తిగా పిఠాపురంలో మాట్లాడుకుంటున్న సందర్భంగా తన గురించి చెప్పిన విషయాలు తనకు ఎంతో ఆసక్తి కలిగించాయని, అప్పుడే తనకు పిఠాపురంలో పోటీ చేస్తే ఈ విధంగా ఉంటుందన్న భావన కలిగిందని, ఆ తర్వాతే తాను పిఠాపురం నుంచి పోటీ చేసింది నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాగే పిఠాపురం వచ్చి పర్యటన చేస్తున్న సమయంలోనే ఓదూరు నాగేశ్వరరావు ఆయన తనయుడు ఈ గృహాన్ని తన పార్టీ కార్యకలాపాలకు అప్పగించడం కూడా తనకు ఎంతో ఆనందం కలిగేసిందని, ఉగాది పర్వదినాన ఈ క్రోధినామ సంవత్సరం పర్వదినాన ఈ గృహప్రవేశం చేయడం కూడా అలాగే చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే పలు విషయాలు ప్రస్తావిస్తూ ఈ క్రోధినామ సంవత్సరం
ఈ తెలుగు ప్రజలందరికీ కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం నుండి రక్షణ కల్పించినట్లు అవుతుందని మన జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా బీజేపీ పొత్తులో భాగంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఈ సందర్భంగా ఉద్యోగులకు కూడా ప్రతి నెల జీతాలు సక్రమంగా ఒకటో తేదీన అందేలా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి పలు ఆసక్తికర పరిణామాల నేపథ్యంలోనే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వచ్చి గంట పైగా భేటీ అయ్యారు. రహస్య మంత్రాలు అనేకం సాగించిన తర్వాత పార్టీలోని ముఖ్యమైన నాయకులతోటి చాలాసేపు సమావేశమయ్యారు. అనంతరం ఇక్కడ నుంచి గొల్లపురం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం కాంతురాణి, చేబ్రోలు. ఇది ఇవాల్టి పొలిటికల్ సర్కిల్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.